నమస్తే. వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కాట్స్డేల్స్ అల్యూమినీ అచీవర్స్ సిరీస్. ఎంఎన్ఆర్ స్కాట్స్డేల్స్లో చదివిన స్టూడెంట్ బి వెంకటేష్ గ్రూప్ 1కి ఎంపికయ్యారు. సంగారెడ్డి మరియు సిద్దిపేట డిస్ట్రిక్ట్స్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎంపికైన వెంకటేష్ గారితో మాట్లాడి ఆయన అనుభవాలను తెలుసుకుందాం. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే అండి. ముందుగా మీరు గ్రూప్ 1కి సెలెక్ట్ అయినందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, మీరు గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యారని తెలిసినప్పుడు ఆ క్షణంలో ఎలా అనిపించింది? మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. అసలు నేనేనా ఇక్కడ దాకా వచ్చినా అని కూడా నాకు 3-4 టైమ్స్ కూడా చెక్ చేసుకున్నాను లిస్ట్లో ఉన్నానా లేదా అని. ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్ నా లైఫ్లో అది. ఓకే, ఆయన మీకు ముందుగా నమ్మకం అని ఉందా? అసలు సెలెక్ట్ అవుతానని ఉండేది. కాకపోతే ఏ జాబ్ వస్తుంది అనేది నేను ఊహించలేకపోయినా, బట్ గ్రూప్ 1లో లిస్ట్లో ఉంటానని మాత్రం నమ్మకం ఉండేది. ఓకే, అంటే హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మీకు ఖచ్చితంగా. అవునండి, అవును. మీరు ఎంఎన్ఆర్ స్కాట్స్డేల్లో చదువుకున్నారు కదా, అప్పటి స్కూల్ లైఫ్ని ఎలా గుర్తు చేసుకుంటారు? నా లైఫ్లో బెస్ట్ మెమొరబుల్ ఈ మూమెంటే నా స్కూల్. ఓకే, నేను ఎంఎన్ఆర్ స్కూల్లో చదవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను నేను. ఓకే, ఆ మూమెంట్స్ నేను ఎప్పటికీ ఏ ఏజ్లో వచ్చినా కానీ నేను గుర్తుంచుకుంటాను, మర్చిపోలేను కూడా. ఎంఎన్ఆర్ స్కాట్స్డేల్స్లో చదువుకున్న రోజుల్లో ఏ టీచర్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? ముఖ్యంగా చెప్పాలంటే మా హెడ్ మాస్టర్ పీకే సార్ అని ఉండేవారు. ఓకే, వారు ఒక్కరే కాదు కానీ ప్రతి ఒక్క టీచర్ నా లైఫ్లో ప్రతి మూమెంట్లో వాళ్ళ మూమెంట్ అనేది ఉన్నది అన్నట్టు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా ఉండేది. ఈ ఒక్క టీచర్ అని ఏం చెప్పలేము. యాజ్ యూజువల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా మాకు హెల్ప్ చేశారు అన్నట్టు, లైక్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ వి నీడ్. చాలా మంది టీచర్స్ ఉంటారు, కానీ ఏదో ఒక్క టీచర్ ప్రభావం అనేది ఒక స్టూడెంట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మేడం. మా ప్రిన్సిపల్ సార్ అని చెప్తారు, పీకే చంద్రశేఖర్ సార్ అని ఆ రోజుల్లో ఉండేవారు. ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది, నా గ్రోత్లో. మీరు ఈ గ్రూప్ 1కి సెలెక్ట్ అవ్వడానికి ఆయన ప్రభావితం చేశారంటారు? ఆయన చెప్పిన డిసిప్లిన్, మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ప్రతి ఆస్పెక్ట్స్లో మమ్మల్ని ముందుకు పంపించడం కానీ ఈ యొక్క ఆస్పెక్ట్స్ నా లైఫ్లో చాలా చేంజెస్ తీసుకొచ్చాయి. పర్టికులర్ పర్సన్ అనే ఉన్నారు, ప్రతి వాళ్ళని సమానంగా వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకునేవారు. ఎవ్రీ బ్యాచ్ని ఆయన అలాగే మోటివేట్ చేస్తారు. Yes. మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఏ విలువ లేదా ఏ పాఠం మీరు ఈ గ్రూప్ 1 విజయానికి బలమైన పునాది అయిందని మీరు అనుకుంటున్నారు? సో బేసిక్గా డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ అనేది ఇది నేను మా స్కూల్ నుంచే నేర్చుకున్నాను. ఎలా అంటే ఒకవేళ మాకు స్టడీస్లో కానీ దేంట్లో కానీ డిసిప్లిన్ ఉండడం, మా ప్రవర్తన కానీ ఇదేదన్నా కానీ మా స్కూల్ మేనేజ్మెంట్ మా మీద చాలా ఇంప్రింట్ చేసింది అన్నట్టు. హార్డ్ వర్క్ వచ్చేసి ఏంటంటే నేను చాలా పూర్ ఉండేవాడిని స్టడీస్లో. సో దీన్ని స్కూల్ వాళ్ళు గమనించి స్టడీ అవర్స్ కానీ ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో పిలిచి మాట్లాడేవారు. నా డెవలప్మెంట్ గురించి స్కూల్ వాళ్ళు చాలా ట్రై చేశారు అన్నట్టు. సో ఈ ఆస్పెక్ట్స్ నాకు చాలా మనసులో ఉండిపోయినాయి అన్నట్టు. నేను గ్రూప్ 1కి నాకు ఇది మెయిన్గా యూజ్ అయిందని అనుకుంటున్నాను. స్కూల్లోనే కాదు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా ఎంకరేజ్ చేశారు. సో బేసిక్గా మా టీచర్స్ కూడా ఎలా ఉండేనంటే అప్పుడున్న టైమ్స్లో కానీ ఓన్లీ ఇదొక్క ఫీల్డ్లోనే కాదు, మీరు ఏ ఫీల్డ్లో వెళ్ళినా కానీ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ చేసి దాంట్లో టాప్ మోస్ట్ వెళ్ళిపోతారని చెప్పారు. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అని కూడా చెప్పారు. సో ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ వల్ల అవన్నీ మేము చూసాము. దానివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు స్కూల్లో ఎలాంటి ప్రోగ్రామ్, అంటే చాలా సీసీఏ కావచ్చు, క్విజ్ ఇలాంటి డిబేట్స్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు? అవునండి. అందులో ఏది మిమ్మల్ని ఇలాంటి నాయకత్వ లక్షణాలకు పెంపొందించింది అనుకుంటున్నారు? సో నాకు గుర్తుంది అయితే పర్టికులర్గా మాకు ఒక పర్సనాలిటీ టెస్ట్ చేసేవాళ్ళు అన్నట్టు. 2-3 డేస్కి ఒకసారి క్లాస్ ఉండేది. మేనేజ్మెంట్ వాళ్ళు, టీచర్స్ వాళ్ళందరూ కండక్ట్ చేసేవారు అంటూ, లైక్ కోఆర్డినేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ పేషెన్స్, ఇవన్నీ మాకు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీ స్కూల్లో సీసీఏ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు కదా, అందులో ఏది మీలో నాయకత్వ లక్షణాలను పెంపొందించింది? పర్టికులర్గా రిమెంబర్ చేసుకోవాలి అని అంటే మాకు ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ కానీ ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ మార్నింగ్ ప్రేయర్స్లో జస్ట్ ఏ మినిట్ అని ఒకటి జరిగేది అన్నట్టు. సో వీ యూస్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ అసెంబ్లీలో. సో ఇనిషియల్గా నేను చాలా స్కెప్టికల్గా ఉండే, అంటే నేను భయపడేవాడిని అన్నట్టు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ నాకు ఈ ప్రోగ్రామ్స్ వల్ల నాకు ఏమైందంటే నాలోని లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఆ ఫియర్ కానీ, సో కొత్త అవెన్యూస్ ట్రై చేయడంలో కానీ నాకు ఇవన్నీ హెల్ప్ అయినాయి అన్నట్టు. సో ఐ వాజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇన్ దీస్ కేటగిరీస్. ఈ ప్రోగ్రామ్స్ నాకు చాలా హెల్ప్ అయినాయని అనుకుంటున్నాను. అంటే మీరు మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి ఆ ప్రోగ్రామ్స్ మీకు హెల్ప్ఫుల్? అవునండి, ఎగ్జాక్ట్లీ.
మెంటలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్లీ. సో ఫిజికల్లీ. మా స్కూల్ ఎలా ఉండేదంటే మాకు గ్రౌండ్ కూడా చాలా ఎక్కువ ఉండేది. సో ఓన్లీ మెంటలీ కాదు, సో మెంటల్ ఆస్పెక్ట్స్ పెంచడానికి కూడా మనకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. ఓకే. సో దాంట్లో కూడా మాకు చాలా ఓపెన్నెస్ ఉండేది అన్నట్టు. ఓకే. సో వీ యూస్ టు ప్లే గేమ్స్, ఓకే. క్విజ్, ఎస్ఏ కాంపిటీషన్స్. పర్టికులర్గా చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్కి ఉన్న ఫియర్స్ ఏమున్నాయని వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అన్నట్టు. మాకున్న భయాలను కూడా తీసేవాళ్ళు అన్నట్టు. ఇవి నాకు చాలా హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఓన్లీ ఈ ఎగ్జామ్ కనే కాదు, నా లైఫ్ లీడ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అయింది. ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఇలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేసి స్టూడెంట్స్ని ఇలా మోటివేట్ చేస్తున్నారు. అవునండి. మాకు పర్టికులర్గా టీచర్స్కి మాకు రిలేషన్షిప్ అలా లేకుండే అన్నట్టు. లైక్ ఫియర్లెస్ ఉండేది. మాకు కరికులర్ కూడా అలాగే డిజైన్ చేసి ఉంది మాకు కూడా. ఓకే. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో మీరు చాలా మంచిగా చదువుకోవడానికి యూజ్ అయిందంట. అవునండి. ఓన్లీ కరికులం అని కాకుండా కానీ మా ఇనిషియల్గా మా పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఏమున్నా కానీ మా టీచర్స్తో మేము ఓపెన్గా షేర్ చేసుకునే వాళ్ళం. వాళ్ళు కూడా అలా ఆ విధంగానే మాకు స్పందించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు క్లియర్ చేసేవారు. సో ఈ ఆస్పెక్ట్ కూడా మాకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఓకే. మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదా క్లాస్మేట్స్ కావచ్చు, వాళ్ళతో గడిపినటువంటి కొన్ని సంఘటనలు మాకు చెప్పగలరా? ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఈ స్కూల్ ఓన్లీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి కాకుండా నాకు ఒక మంచి మిత్రులను కూడా ఇచ్చింది. వారు ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది, మేము అందరం కలిసే ఉంటాం. ఏ సిచ్యువేషన్స్ అయినా ఏదైనా కానీ కలిసే తీసుకుంటాం. ఎవ్రీ ఇయర్ కూడా స్కూల్కి విజిట్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఫ్రెండ్స్ అనేది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్కూల్ ఫ్రెండ్స్ నన్ను ఇక్కడ దాకా కూడా తీసుకొచ్చారు. ఎవ్రీ సిచ్యువేషన్లో నేను ఈ ఎగ్జామ్ క్రాక్ చేయలేము అనే డౌట్ వచ్చినప్పుడు కూడా దే వర్ కాన్స్టెంట్లీ మోటివేటింగ్ మీ. స్కూల్ కూడా నాకు మంచి ఫ్రెండ్స్ ఇచ్చారనుకుంటున్నాను. ఈ స్కూల్ ద్వారా మీకు చాలా మంచి ఫ్రెండ్స్ కూడా దొరికారు. మీకు ప్రతి సిచ్యువేషన్లో వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది నిజంగా మంచి విషయం. అలాంటి ఫ్రెండ్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా మీ ఫ్రెండ్స్? అవునండి, కంటిన్యూ అవుతుంది. అందరూ ఉన్నారండి టచ్లో. ఓకే. ఇంటర్ డిగ్రీ కన్నా ఈ స్కూల్ ఫ్రెండ్షిప్ అనేది చాలా, దానికి బేస్మెంట్ చాలా బాగుంటుంది కదా? అవునండి. చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే కల్మషం లేని మనసులు స్కూల్. అప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ అనేది నేను అనుకోవడం లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. ఎస్. మీ విద్యార్థి దశలో మీరు ఎదుర్కొన్న కష్టాలను ఎలా అధిగమించారో వివరించండి. ఎస్పెషల్గా నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అనవచ్చు, లేకపోతే డల్ స్టూడెంట్ కూడా అనొచ్చు. ఇనిషియల్గా నేను ఫెయిల్ కూడా అయిన కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే. దీన్ని అన్ని అబ్జర్వ్ చేసిన టీచర్స్ అందరు కలిసి మాకు సపరేట్గా ఒక స్టడీ అవర్స్ అని పెట్టడము, చదివిపియడము, రివిజన్ టెస్టులు చేపించడము, ర్యాపిడ్ రివిజన్స్ చేపించడము, ఇలాంటి వల్ల ఏం జరిగింది అని అంటే నా సబ్జెక్ట్స్ మీద నాకు గ్రిప్ రావడము. ఎస్పెషల్లీ మా హెడ్ మాస్టర్ సార్ ఉండేవారు. ఎర్లీ మార్నింగ్ మీరు లేచి చదువుతున్నారా లేదా అని కూడా ఆయన కనుక్కునేవారు, లైక్ ఫోన్ చేయడము. అలా మాకు ఒక సపరేట్ షెడ్యూల్ ఉండేది. ఈ ఆస్పెక్ట్స్ వల్ల నాకు ఏం జరిగింది అని అంటే ఎట్ లాస్ట్కి 10th అనేది నేను డిస్ట్రిక్షన్లో క్వాలిఫై అయినా. తర్వాత కూడా నాకు ఏమర్థమైంది, ఈ ప్రిపరేషన్లో నాకు కూడా ఏం తెలిసిందంటే ప్రతి సబ్జెక్ట్ మనకు కొత్తగానే ఉంటుంది. దాని ఒక పద్ధతిగా చదవడము, రివిజన్స్ చేసుకోవడము, ఇవన్నీ నాకు స్కూల్ నుంచి నేర్చుకోవడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల నాకు గ్రూప్ 1 వచ్చిందని అనుకుంటున్నాను. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మీరు ఈ స్థాయికి వచ్చారు. ఇష్టపడాల్సిందే అండి, ఖచ్చితంగా ఇష్టపడాలి. సో ఆ ఇష్టపడాలి చేయడానికి ట్రై చేసింది కూడా టీచర్సే అండి. ఐ వాజ్ వెరీ మచ్ స్కెప్టికల్ అబౌట్ స్టడీస్ ఆల్సో. నాలో చదువుకోవాలి, చదువుకుంటేనే బాగుపడతారు, చదువు అనేది లిమిట్లెస్ పవర్ చెప్పడం కూడా జరిగింది మా టీచర్స్. ఇవన్నీ నాకు ఇప్పటికీ యూజ్ అవుతున్నాయి. నేను కూడా ఎవరికైనా చెప్పాలి అంటే నేను కూడా అలాగే చెప్తాను. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటాను. ఓకే. అంటే ఏ ఒక్క స్టూడెంట్ని కూడా ఇగ్నోర్ చేయకుండా ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తారు. అవునండి. టాపర్స్ అనే కాదు, జనరల్గా మనం చూసేదంటే టాపర్స్ మీద చూస్తారు అన్నట్టు. అవును, టాపర్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ మా మేనేజ్మెంట్ కానీ మా టీచర్స్ కానీ ఎలా ఉండేనంటే ఓన్లీ బ్యాక్ బెంచెస్కి కానీ లాస్ట్ ఇంకా వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ డెవలప్మెంట్ మోస్ట్ ప్రయారిటీగా చూసారు. అందరూ డెవలప్ అవ్వాలి, అందరూ పాస్ అవ్వాలి, అందరికీ చదువు రావాలి అనే ఆస్పెక్ట్ మీదనే మా కరికులం ఉండేది ఎక్కువ. ఓకే. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు మీరు ఏ ముఖ్యమైన సూచనలు ఇవ్వగలరు? మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏమంటే, ఒకటి డిసిప్లిన్, ఒకటి హార్డ్ వర్క్, ఒకటి కమిట్మెంట్ టు యువర్ గోల్స్. ఇప్పుడున్న కాలంలో ఏం జరుగుతుంది అని అంటే సోషల్ మీడియా అనేది ఎవ్రీ కార్నర్ ఆఫ్ లైఫ్కి వెళ్ళిపోయింది. సో సోషల్ మీడియాని మనం కట్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో ఓన్లీ మంచిగా తీసుకోవాలి. ఇంకొకటి మేజర్గా నేను స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నా అంటే, అసలు మార్నింగ్ మనం లేవగానే వెన్ వి గెటప్ మనం ఒక టైం టేబుల్ వేసుకోవాలి.
ఈరోజు ఇది చేసుకోవాలి, ఇలా ఉండాలి అని చూసుకోవాలి. అండ్ హార్డ్ వర్క్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేసుకోవాలి. సోషల్ మీడియాని పక్కన పెట్టి ఎప్పుడైతే మనం టెక్స్ట్ బుక్స్ చదువుకుంటామో, బుక్ని మనం ఎప్పుడైతే ఫ్రెండ్గా చేసుకుంటామో లైఫ్ అనేది ఆటోమేటిక్గా ఫ్రూట్ఫుల్గా అవుతుందని నేను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే ప్రతిరోజు మనం స్కూల్లోనే కాకుండా ఇంటికి వెళ్ళినాక ఒక 3 hours మనం లైఫ్ నుంచి తీసి స్టడీస్కి ఇవ్వాలి. సో ఇది చేయడం వల్ల ఏంటి యూజ్ అని అంటే, మనం ఎప్పుడైతే ఈ అలవాటు చేసుకుంటామో మనం లైఫ్లో ఎదుగుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఎదుగుతాయి. సో అవన్నీ ఓవర్కమ్ చేసుకోవడానికి ఇవన్నీ. రేపు పొద్దున మీరు ఏ జాబ్కి వెళ్ళినా, ఏ ఫీల్డ్కి వెళ్ళినా ఈ యొక్క హార్డ్ వర్క్ అనేది మీకు Use అవుతుంది, యూజ్ helpful అవుతుంది, అవుతుంది. హెల్ప్ఫుల్ అవుతుంది దానికి. మీరు పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు మీరు ఎదగాలనుకున్న కళ ఏంటి? ఈ విజయానికి అది ఎలా దారితీసింది? కళ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మేము 9th 10th చదివేటప్పుడు మాకు ఇంగ్లీష్ మేడం ఉండే. షీ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ అవర్ కెరియర్. సో తను ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే, వై డోంట్ యూ చూజ్ ఎ కెరియర్ యాజ్ అన్ ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ యాజ్ అన్ ఆప్షన్. సో నాకు అప్పుడు ఆ ఐడియా వచ్చింది. ఆ ఐడియాని నేను నా ఇంటర్ డిగ్రీ తర్వాత దాన్ని నేను పాత్రలో పెట్టుకున్నాను. సో అదే డ్రీమ్ అనుకుంటున్నాను నేను. మేడం ఆ రోజు చెప్పిందే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. సో ఆ జర్నీలోనే ఇప్పుడు ఒక గ్రూప్ 1 వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ నా డ్రీమ్ కూడా ఐపీఎస్ అవ్వాలనే నా డ్రీమ్ ఉందండి. వెంకటేష్ గారు, మీ ప్రయాణాన్ని ఆధారం చేసుకుని ఎంఎన్ఆర్ స్కాట్స్డేల్స్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సందేశం ఇవ్వగలరా? తప్పకుండా అండి. పిల్లలకి నేను చెప్పేది ఒకటి, లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో అది బ్యూటిఫుల్గా చేసుకోవాలి అని అంటే మనం హార్డ్ వర్క్ చేయాలి, డెడికేషన్గా ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ నేను ఏం చెప్తానంటే, లైఫ్ మనకి అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి, లోస్ కూడా ఉంటాయి. సో ఆ లోస్లో కూడా మనం హార్డ్ వర్కే చేయాలి, పట్టుదల వదలొద్దు. సో ఇలా మనం చేసుకుంటూ వెళ్తే లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. అది ఓన్లీ ఇది ఒకటే ఫీల్డ్ అని నేను చెప్పాను, ఎవ్రీ ఫీల్డ్, ఇట్ మైట్ బి ఏ ఫీల్డ్ అయినా కానీ డెడికేషన్ ఒకటే ఇంపార్టెంట్ మనకి అని. వెంకటేష్ గారు, మీ సక్సెస్ వెనుక స్కూల్ పాత్ర ఎంత ఉందో చెప్పారు. అలాగే మీ పేరెంట్స్ ప్రోత్సాహం ఎలా ఉంది? ఖచ్చితంగా అండి. ఎవరి స్టూడెంట్లో లైఫ్లో డెవలప్మెంట్ అవ్వాలన్నా, అచీవ్ చేసుకోవాలన్న డ్రీమ్స్ రెండు పిల్లర్స్ ఉంటాయని నేను అనుకుంటాను. ఒకటి మన స్కూల్, వాళ్ళు ఇచ్చే మోటివేషన్. రెండోది పేరెంట్స్ లేకపోతే మనం ఏం చేయలేము. నేను అలాగే పేరెంట్స్ కూడా ఒక సలహా ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే, డోంట్ గో బ్లైండ్ విత్ ది ఎవ్రీ యాక్టివిటీ. అంటే మెడిసినే చేయాలి, ఇలాగే ఉండాలి అని చేయకుండా పిల్లలకి ఏది నచ్చుతుందో అది చేపించి వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. అండ్ నాకు ఒక డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది, అందరి జర్నీ ఒకలాగా ఉండదు. ఒకరికి తొందరగా అయిపోతుంది అచీవ్మెంట్ ఆఫ్ ద డ్రీమ్, కొంతమందికి లేట్ అవుతుంది, టైం పట్టవచ్చు. కాకపోతే పిల్లలకి సపోర్ట్ మీరు ఉండాలి, ఫోర్స్ చేయొద్దు, సపోర్ట్ ఉండాలని నేను అంటాను. ఓకే, టైం టేకెన్ అయినా కూడా వాళ్ళు ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే పేరెంట్స్ ఓపిక్గా ఉండాలి, వాళ్ళని ఫోర్స్ చేయకుండా ఉండాలి. అలా చేయడం వల్ల చాలామంది పిల్లలు పేరెంట్స్ ఫోర్స్ని తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అవునండి. సో స్కూల్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళిద్దరి పాత్ర కరెక్ట్గా ఉంటేనే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వగలడు. వ్యక్తి సక్సెస్ అవుతాడు, క్యారెక్టర్ డెవలప్మెంట్ అవుతుంది, సమాజానికి హెల్ప్ అవుతారు, నేషన్ కూడా డెవలప్మెంట్కి హెల్ప్ అవుతారు అనుకుంటాను నేను. వెంకటేష్ గారు, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మా ఎంఎన్ఆర్ స్కాట్స్డేల్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఈరోజు ఎంఎన్ఆర్ స్కాట్స్డేల్స్ అల్యూమినీ అచీవర్ సిరీస్. ఈరోజు మనం ఈ సిరీస్లో బి వెంకటేష్ గారి అనుభవాలను తెలుసుకున్నాం. మరొక సిరీస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.